కాంతమ్మ గారు, కాంతమ్మ గారు, ఏటి మాకేటి చూడరా, అన్ని పాపారావు బాబుకేనా? మాకేదొచ్చినా పాపారావు బాబు మేము సగం సగం సర్దుకుంటాము. ఈ ఒక్క విషయంలోనే మాకు అన్యాయం జరిగింది. రాయ్ పెద్ద చిన్న అంతరం లేదేట్రా? నాకేటి బాబు, అందుకే మీరు మీద కూకున్నారు, నేను కింద కూకున్నాను. ఇక్కడ నాకు నాలిక నాగేస్తుంది. కాంతం ఆ పాపాత్మకు కళసిచ్చి ధర్మ పెవ్వులు. పాపరావు బాబు ఉన్నావా? కాంతమ్మ ఇంటికి వస్తే పని అయిపోద్ది అన్నావు. 3 దపాలు వచ్చినాను, ఎప్పుడు పని కాలేదు. ఎందుకు ఆ పనికి కాంతమ్మ చేస్తుందో నువ్వు చేస్తావా నాకు చెప్పి. రాయ్ పని జరగాలంటే కాంతమ్మే చెయ్యాలరా. ఊరు పనంతా ఈ బారి కొడలా చేస్తాడో, నా పనంతా కాంతమ్మే చేస్తారా. పని కావాలంటే కాంతమ్మ కరుణించాలరా. ఏటి ఏటో నాకు బాధపడలేదు. అందాల నారాణి అందింది ఈ రోజే, అందాల నారాణి అందింది ఈ రోజే. ఏటి మాధవ, ఏటి ఇక్కడ కూకున్నావు? ఏట్లేదురా, నీకు 3 ముక్కలుగా నరకాలా 5 ముక్కలుగా నరకాలని ఆలోచిస్తా. అదేంటి అంత మాట అనేసినావు? మాట కాదురా, మీరు చేస్తున్న దౌర్జన్యాలకి నీకు, ఆ నాయుడికి, కర్ణానికి, చివరగా జమీందారికి అందరికి నా గొడ్డలతోనే సావు ఉంది. అంత మాట నీకురా. ఒరే మాధవ, ఒరయ్యా, నేను సేవలాంటి నాకు చంపితే నీకేంటి వస్తుంది? నేను సేవలాంటి. ఇదిగో ఆ నాయుడికి, ఆ కర్ణకి, ఆ జమీందారికి చంపేవనుకో నీకే లాభం వస్తుంది. నాకు ఒగ్గారయ్యా. ఒరే పాపిగా, రాసి పీనుకు ఒకటే వెళ్దంటారు కదరా. రాజశవంతో పాటు నీకు, నాయుడికి, కర్ణానికి అందరినీ తోడు పంపిస్తాను. ఈ రోజుటికి నువ్వు బతికిపోరా. నా సోగు నీ చేతిలో కాదురా, నీ చోవి నా చేతిలో ఉంది. సోదరులారా, ఆంగ్లేయులు మనపై చేస్తున్న అకృత్యాలకు వందపెట్టే సమయము ఆసన్నమైంది. మన భూములపై మనకు హక్కు లేకుండా పోతుంది. ఏనాడు మన భూములు తీసుకుంటారో తెలియటం లేదు. శిస్తులను చెప్పి ఎంత వసూలు చేస్తున్నారో లెక్క లేకుండా పోయింది. అందువలన మన రాష్ట్ర ప్రజలందరూ ఐక్యం కావలసిన పరిస్థితి ఈనాడు ఏర్పడింది. కాబట్టి ఈ ఆంగ్లేయులను తరిమి కొట్టడానికి చేయి కలిపి మనమంతా ఉద్యమించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ దుర్మార్గులైన జమీందారులకి పూర్తిగా అండదండలు ఇస్తుంది బ్రిటిష్ ప్రభుత్వం. కాంతం, ఇప్పటికే నాయుడిని బొట్లో వేసుకున్నాం. నాయుడు మన బొట్లో పడిపోయాడు. ఇంకా మిగిలిన వాడు ఆ కిష్టమ్మే. ఆ కిష్టమ్మనే బొట్లో వేసుకున్నామనుకో ఊరంతా మందే. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, గంటని click చేయడం మర్చిపోకండి.